తిరుమలలో నిన్నటి నుంచి కూడా విజిలెన్స్ సోదాలు పాప వినాశంలో జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక రీల్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టినట్టుగా కూడా మనకు తెలుస్తూ వస్తుంది. అక్కడ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే షికారీలు కొందరు రీల్స్లో అన్యమతానికి సంబంధించిన గేయాలతో గీతాలతో కూడా రీల్స్ చేయడం జరిగింది. ఈ మేరకు ఈ రీల్స్ కాస్త వైరల్ కావడం, ఇది కూడా తిరుమలలో కావడంతో ఆ రీల్స్ చేయడం కూడా పూర్తి స్థాయిలో విజిలెన్స్ విచారణ చేపట్టడం జరిగింది. ముందుగా ఇది పూర్తి స్థాయిలో కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడం, ఇప్పటికే తిరుమలలో అనేక ఆంక్షలు ఉన్న నేపథ్యంలో తిరుమలలో అన్యమతానికి సంబంధించిన గుర్తులు కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, గేయాలు కావచ్చు, గ్రంథాలు కావచ్చు తీసుకురాకూడదు, వినపడకూడదు అని ఇప్పటికే ఒక నియమం అయితే ఉంది. ఈ నియమం అనుసారమే అందరూ ప్రవర్తించాలని కూడా టీటీడీ పలుమార్లు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే కొందరు ఎవరో ఒకరు తిరుమలకు వచ్చి ఏదో ఒక మతానికి సంబంధించిన ప్రదర్శనలు చేయడము, లేదా అన్యమత ప్రచారాలు చేయడము, ఇలాంటివి చేస్తూనే వస్తున్నారు. అయితే చాలా ఏళ్లుగా తిరుమలలో నివాసం ఉంటున్న కొందరు షికారులు సైతం ఇలాంటి ప్రయత్నాలు చేయడం మాత్రం నిజంగానే ఒక తప్పనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడే జీవనం సాగిస్తూ వస్తున్నారు. ఎన్నో ఏళ్ళగా ఇక్కడే స్వామివారికి సేవ చేసుకుంటూ ఇక్కడే ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. వస్తున్న యాత్రికులకి తమదైన శైలిలో వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ కూడా జీవనం సాగిస్తున్న పరిస్థితి తిరుమలలో కనిపిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే వారు పాప వినాశనం తిరుమలలోని ఇతర ప్రాంతాల్లో కూడా వారు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. అయితే స్వామివారి చెంతనే ఉండి స్వామివారికి కాకుండా ఇతర మతాలకు సంబంధించి ఇలాంటి విషయాలు చేయడం మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఒక చర్చనీయాంశంగా మారిందిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తిరుమలలో అన్యమత ప్రచారం చేయరాదనే ఒక నియమం అయితే ఉన్నప్పటికీ ఇలాంటి పరిస్థితులు తీసుకురావడం, ఇలాంటి రీల్స్ చేయడం వెనుక ఆంతర్యం ఏంటనేది కూడా టీటీడీ ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఈ వివాదం వెంటనే పోలీస్ శాఖ సిబ్బందికి టీటీడీ విజిలెన్స్ సమాచారం చేరవేయడం జరిగింది. ఇద్దరిపైన కేసు నమోదు చేశారు. ఏదైతే ఆ ఇన్స్టా ఐడి ఉందో ఆ ఇన్స్టా ఐడిని కూడా సీజ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఎక్కడ కానీ ఇలాంటి రీల్స్ చేయరాదనే ఒక నియమం అయితే తీసుకురావడం జరిగింది. అయితే మొత్తం మీద ఇలాంటి రీల్స్ చేయడం చాలా పొరపాటని కూడా అక్కడ తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. అయితే మొత్తం మీద వీరిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారని మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. అయితే ఇప్పటికే ఇవాళ కూడా తిరుమలలోని పాప వినాశంలో పూర్తి స్థాయిలో సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఎవరైతే అన్యమతస్తున్నారో వారిని నిన్ననే తిరుపతికి తరలించడం జరిగింది. వారు తిరుమలకు రాకూడదని కూడా కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది. వారిపైన కేసు నమోదు చేయడం జరిగింది. అయితే వారు కాకుండా వారి బంధువులు ఎవరైనా కూడా అన్యమతంలో చేరేలాంటి రీల్స్ చేస్తున్నారా, లేదా అన్యమతానికి సంబంధించిన ప్రార్థనలు తిరుమలలో చేస్తున్నారనే అంశంపైన కూడా టీటీడీ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. టీటీడీ విజిలెన్స్తో పాటుగా పోలీస్ అధికారులు సైతం అక్కడికి వెళ్ళి విచారణ చేపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఎక్కడ కానీ అన్యమతానికి తావు లేదు. అన్యమతస్తులు తిరుమల స్వామివారిని వచ్చి దర్శించుకోవచ్చు, తమ భక్తిభావాలు చాటుకోవచ్చు. అయితే తిరుమలకు వచ్చి స్వామివారి నామస్మరణ తప్ప ఇతర మతాలకు సంబంధించిన గేయాలు కావచ్చు, గ్రంథాలు కావచ్చు, చిహ్నాలు కావచ్చు తిరుమలకు తీసుకురాకూడదు అనేది టీటీడీ ప్రథమ ఉద్దేశం అని కూడా మనం ఇంకోసారి చెప్పాల్సిన పరిస్థితి అయితే సిచ్యువేషన్ అయితే ఏర్పడుతుంది. అయితే ప్రతిసారి ఎవరో ఒకరు ఇలాంటి పనులు చేయడం మాత్రం నిజంగా చాలా ఖండించదగ్గ విషయంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి క్షేత్రానికి తన వైభవం ఉంటుంది. ఆ వైభవాన్ని కాపాడే విధంగా ప్రతి ఒక్కరు ఏ మతాలైనా సరే దానికి సంబంధించి పూనుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కానీ అవన్నీ పక్కన పెట్టి ఇలా అన్యమతానికి సంబంధించిన గుర్తులతో, ఇలాంటి పాటలతో తిరుమల పవిత్రను భంగం కలిగే విధంగా ఎవరు పూనుకోకూడదని కూడా అక్కడ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. అయితే మొత్తం మీద ఈ అంశం పైన పూర్తి స్థాయిలో టీటీడీ ఎలాంటి నివేదిక రానుంది, ఈ అంశం పైన ఎలాంటి చర్యలు తీసుకునేందుకు మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఇద్దరు ఆక్యుపై చేశారు. ఎవరంటే వీర రాఘవ, మధురమేను అబ్బా కొడుకులు ఇద్దరు ఆక్యుపై చేశారు. మొత్తం కలిపి రెండే వస్తుంది. మొత్తం 3 ఉండాలా, కానీ వీళ్ళు 2గా చేస్తారు. అదే సార్, వీళ్ళిద్దరు మధురమేను వస్తా ఉంది. వీక్ లైసెన్స్ ఉందా అంతే, బిల్లు కట్టించుకున్నారు అంతే. ఒక్కదానికి కూడా లైసెన్స్ లేదు. నేను కథ సరే ఓన్లీ సీసీ రోడ్డు కట్టచ్చు. లైసెన్స్ అయితే ఇంకా ఇలా, కానీ ఏదైతే దాని కూడా చేస్తాను. లైసెన్స్ లేకుండా షాప్లో ఎందుకు రన్ చేపిస్తుంది మరి? యాక్షన్ తీసుకోవాలి.
లైసెన్స్ లేకుండా షాపులు రన్ చేస్తూ ఉంటే మీరు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. అందుకే ఇక్కడ ఎవరంటే వాళ్ళు వచ్చేసేసి అది అంగళ్ళు పెట్టుకొని ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. ఇమ్మీడియట్గా మీ పైగా 55 సార్ మొత్తం 50 షాపులు 55 ఇలాగే ఉందా? మొత్తం ఇలాగే ఎంత అమౌంట్ కట్టించుకోండి ఇక్కడ? వాళ్ళందరూ వెళ్ళిపోయారు సార్. వాళ్ళందరూ వెళ్ళిపోయి ఇప్పుడు సిఎస్ఆర్ గారు నాకు ఫోన్ చెప్పమంటే వాళ్ళు ఉండే వాళ్ళకి 2-3 ఫోన్ ఉంటే వాళ్ళు వెంటనే 2 టౌన్ కూడా వచ్చి చేరిపోమని చెప్పి నేనే ఫోన్ చేసి చెప్పినాను వాళ్ళకి. లేదు మీరు రాలేదంటే మేమే వచ్చి వాళ్ళతో పాటు వచ్చి తీసుకొని రావాల్సి వస్తుంది. సార్లు కూడా చెప్పేసినారు వాళ్ళు రాలేదంటే మొత్తం అంగడి మేము ఖాళీ చేసేస్తామనేసినారు. కానీ వాళ్ళ గురించి చూసి మా కడుపులో మేము కొట్టుకోలేము. వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడ ఒక రోజు అంగడి మూసేసినా వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఎత్తుకొచ్చి వాళ్ళకి హ్యాండిల్ చేసేస్తాం మేము. సార్ ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పేది 26 మందిని చెప్తున్నారు. కానీ అక్కడ మాకు వాళ్ళు ఇక్కడ వచ్చి ప్రార్థన చేసింది ఇంకొకరికి మాకు తెలియదు సార్. ఎందుకంటే మేము మాకు 2 వీలర్ ఉంది సార్. ఇక్కడ ప్రార్థన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేసే అవకాశం లేదు. ఏమో పెట్టి ఉన్నారు, అది మాత్రం వాస్తవము. ఇక్కడ ప్రార్థన చేస్తే చిన్న బిడ్డలది పెద్దవాళ్ళు కూడా మేము ఇక్కడే ఉంటాము. పాస్టర్లు కూడా ఇక్కడే ఉంటారు, వాటర్ హౌస్లు ఉంటారు, హోటల్స్ కూడా ఉంటారు. ఎవరికైనా ఇన్నేళ్ళు ఎవరికైనా కనబడి ఉంటారు. కానీ ఇక్కడ ప్రార్థన కింద చేయలేదు. వాళ్ళ పాటల్లో చేసుకుంటే వాళ్ళు ఒకరు దొరికే కొందికి ఇప్పుడు బయట 26 మంది పడినారు. ఆ 26 మంది కూడా పరారైపోయినారు. దాంట్లో ఒక 3 పేరు మాత్రం పడింది. ఆ 3కి ఫోన్ చేసి చెప్పేసినాము, మీరు అది వెంటనే 2 టౌన్ స్టేషన్ కూడా వచ్చి హ్యాండిల్ అయిపోవాలి మీరు, లేదంటే మేము అంగడి వాళ్ళ షాపులు అందరూ మీరు ఎక్కడ ఉన్నా మేము ఎత్తుకొని వస్తామని చెప్పి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి ఉన్నాం. లైసెన్స్ షాపులు 27 సార్. షాపులు మాత్రం దేవస్థానంకి సంవత్సరానికి 6,000 రూపాయలు కడుతూ వచ్చినాము. టీటీడీకి 30, పార్సల్కి 36,000 కడుతున్నాము. తట్లకు వచ్చి 18,000 కడుతున్నాం. అవును, ఇప్పుడు పార్సల్ అప్పటి నుంచి టీటీడీ ఉండింది. టీటీడీ 100 ఏళ్ళు లీజుకి తీసుకున్నారన్నారు. లీజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు హ్యాండిల్ చేసేసినాం మేము. మీరు టీటీడీకి కట్టుకొని చెప్పి సార్ డిఎఫ్ ఉన్నారు, సిసిఎఫ్ ఉన్నారు, బీట్ ఆఫీసర్ ఉన్నారు, రేంజర్ ఉన్నారు.